సంస్థకు మార్గదర్శకత్వం వహిస్తూ మాకు ఎప్పటికప్పుడు తగిన సలహాలు సహకారం అందిస్తూ ఈ విజయానికి ముఖ్య కారకులైన వారు మా అడ్వైజరీ బోర్డు సభ్యులు. అందులో ఒకరు జవహర్లాల్ నెహ్రూ గారు. ఈయన గురించి స్టేజ్ మీద చెప్పడానికి ఈయన వెబ్సైట్కి వెళ్ళాను. ఈయనకున్న డిగ్రీలు మరియు ఈయన గురించి మొత్తం చదివేసరికి బాగా నీరసం వచ్చింది. ఒక గ్లాసుడు గ్లూకోజ్ తాగాల్సి వచ్చింది. అదంతా పేపర్లో రాసేసరికి ఇంకా బాగా నీరసం వచ్చి ఇంకో గ్లాసుడు గ్లూకోజ్ తాగాను. ఇప్పుడు చదవబోతున్నాను. బాబు ఎవరైనా గ్లాసుడు గ్లూకోజ్ రెడీ చేసుకోండి. ఏ టీవీ ఛానల్లో చూసినా ఈయన మోటివేషనల్ స్పీచ్లు ఇస్తూ కౌన్సిలింగ్ చేస్తూ ఎంతో బిజీగా ఉంటారు. ఈయన మేము ఎప్పుడు అడిగినా మా కోసం టీవీలో నుంచి దూసుకొచ్చి రియాలిటీలోకి వెంటనే వచ్చేస్తూ ఉంటారు. సేవా మేళలో మా స్టాల్ పెట్టడానికి చాలా సహకారం అందించారు. ఈరోజు మనందరినీ ఆయన అమూల్యమైన మాటలతో ఉత్తేజపరచడానికి జవహర్లాల్ నెహ్రూ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మీరు వింటూ ఉండండి, నేను వెళ్ళి గ్లూకోజ్ తాగేసి వచ్చేస్తాను. సమాజానికి ఏదో చేయాలని తరలి వచ్చినటువంటి ఈ యువ తరంగాల్ని చూస్తుంటే నేను చెప్పాలనుకున్న మొట్టమొదటి మాట, ఈ బిడ్డల్ని కన్నా ఈ మహా తల్లుల్ని కన్నా ఆ తల్లిదండ్రులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తాను. పుత్రోత్సాహం తండ్రికి అంటారు. ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ వాళ్ళు పుట్టినప్పుడు కాదంట ఆ తల్లిదండ్రులకు ఆనందం, వాళ్ళని 10 మంది పొగుడుతున్నప్పుడంట, వాళ్ళ పేరు 10 మంది స్మరిస్తున్నప్పుడంట. ఇటువంటి మహాయువత రక్తాన్ని మనకు అందించి సమాజానికి ఉపయోగపడడానికి పెంచిన ఆ తల్లిదండ్రులకి ఏమిస్తే మనం రుణం తీర్చుకోగలం, ఏ విధంగా ఆలోచిస్తున్నారో చూడండి. నిజానికి నాకు 1 గంట 2 గంటలు 8 గంటలు మాట్లాడమంటే కంటిన్యూగా మాట్లాడతాను. నాకు అతి కష్టమైన పని ఏంటంటే 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడటం. ఎందుకంటే ఎక్కడ బయలుదేరుతానో ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు. అల్టిమేట్గా నాకు కావాల్సింది ఒక్కటే, నువ్వు పుట్టక ముందు భూమి ఉంది, నువ్వు మరణించాక భూమి ఉంటుంది, నువ్వు వచ్చింది నీ డేట్ ఆఫ్ బర్త్, నువ్వు వెళ్ళింది నీ డేట్ ఆఫ్ డెత్, మధ్యలో ఉన్నదే నీ జీవితం. ఆ జీవితమే సమయం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్, లైఫ్ ఈజ్ ఈక్వల్ టు టైం. సో వీళ్ళందరూ వీళ్ళ జీవిత సమయాల్ని సమాజ సేవకు అంకితం చేస్తున్నారు అంటే వాళ్ళ జీవితాన్ని మనకు అంకితం చేస్తున్నారు మనం భావించవచ్చు. ఒక్కసారి ఒక మనసారా తప్పదు మాట్లాడతాం. ఇప్పుడు జనరేషన్స్కి కావాల్సింది కరెన్సీ, వాళ్ళకి అక్కర్లేని క్యాష్. ఎందుకంటే కార్డులు గీకేడాలు వచ్చేసాయి కాబట్టి. లోపిస్తున్న క్యాష్ గురించి పరితపిస్తున్న యువతరం వీళ్ళు ఏంటి ఇలా అంటారంటారు. నా నిర్వచనంలో క్యాష్ అంటే ఏంటంటే సిఏ అంటే కేరింగ్, ఎస్హెచ్ అంటే షేరింగ్. వీళ్ళు సమాజానికి ఇస్తున్న కేర్ కానీ సమాజం కోసం చేస్తున్న షేరింగ్ కానీ ఇది పెద్ద క్యాష్ కాదా ఆలోచించండి ఒకసారి. ఏ విధంగా ఏ సమాజానికి ఏమి చెయ్యాలా అని నిరంతరం ఆలోచిస్తూ వాళ్ళ జీవితం కంటే కూడా పరుల గురించి ఆలోచిస్తున్న ఈ యువతరం నిజంగా వీళ్ళందరినీ కూడా కలిసినప్పుడల్లా నేను కూడా చిన్నాడుగా మళ్ళీ పుట్టి వీళ్ళతో జాయిన్ అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది డెఫినెట్లీ. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న ప్రతి చర్యలో పాల్గొనే అదృష్టం ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు వచ్చామన్నది కాదు, మీకు చాలా ఇష్టమైన టైటిల్ డైలాగ్ బుల్లెట్ దిగిందా లేదా, అదే మా శ్రీనివాస్ గారు చేస్తున్న పని. ఎక్కడ ఉన్నామని కాదు, ఎప్పుడు వచ్చామని కాదు, ప్రతి ప్రాజెక్ట్లో ఒక బుల్లెట్ దించుకుంటూ ఉంటాడు, ప్రతి చోట ఒక మార్కింగ్ వదులుతూ ఉంటాడు, ప్రతి చోట ఒక చరిత్ర రాస్తూ ఉంటాడు. జరుగుతున్న చరిత్రలో అటువంటి మనుషులతో కలిసి నడుస్తున్న నేను కూడా కాసింత గర్వపడుతూ ఉంటాను. వీళ్ళు నా దగ్గరికి ఎప్పుడు రావట్లేదండి, నన్ను కాస్త సేవ చేసుకునే అదృష్టం కల్పిస్తున్నారు శ్రీనివాస్ గారు. నేను వీళ్ళకి చేసింది ఎప్పుడూ ఏమీ లేదు. ఓన్లీ థింగ్ ఏదైనా ఫోన్లో అడుగుతారు, అబ్బా నాకు ఇది తెలుసా అని నేను అనుకుంటాను. తెలియపోసే తెలుసుకునే అవకాశం వాళ్ళ కల్పిస్తున్నారు. కాబట్టి ఐఎమ్ లెర్నింగ్ త్రూ దెమ్ ఎ లాట్, బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ ఎక్స్ట్రా సర్వీస్ టు దెమ్. వాళ్ళు ఏదో అలా పొగిడేస్తారు. చదువు అంటే నాకు ఇష్టమే, నిజమే, చదువు అంటే నాకు ప్యాషన్.
ఎందుకంటే చిన్నప్పుడు నేను మిస్ అయింది చదువు కాబట్టి చదువంటే ఇష్టం. ఇక ఈ యువతరం చేస్తున్న ప్రతి పని గురించి ఆలోచించినప్పుడు నిరంతరం నేను ఒక్కటే అనుకుంటూ ఉంటాను, ఇదే ఆలోచన ఇదే దృక్పథం యువతరంలో ఉన్నట్లయితే చదువుల గురించి కాదు, సమాజ సేవ గురించి కాన్సెప్ట్గా చూడాలి. ఎందుకంటే మనం ఎదిగేదాకా ఈ సమాజం మనకు కావాలి, మనం ఎదిగిన తర్వాత ఈ సమాజానికి మనం కావాలి, లేకపోతే మన చదువు మనతో పాటే బయటకు వెళ్ళిపోతుంది. ఈ బల్ల తయారు చేసిన అతను ఇంజనీర్ కాకపోయి ఉండొచ్చు, ఈ మైక్ ఫిక్స్ చేసిన అతను ఎలక్ట్రానిక్ ఇంజనీర్ కాకపోయి ఉండొచ్చు, ఈ లైట్లు పెట్టిన అతను ఎలక్ట్రానిక్లో విద్య గ్రాడ్యుయేషన్ చేసి ఉండకపోవచ్చు. కానీ వాళ్ళందరూ మనకి ఇవన్నీ సదుపాయాలు ఇచ్చారు. చదువుకున్న మనం వీళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, లేకపోతే పుట్టడం, పోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం, జంతువులు చేస్తాయి, మనం చేస్తాం. మనుషులుగా ఇక్కడ ఏదో ఒక మార్క్ వదిలి మనం చదువుకున్న వాళ్ళమైతే ఆ చదువుతో మరింత ఆలోచన పెంచి నువ్వేం చేసావు అని ఆలోచించగలిగిన రోజు నీ జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. అందుకనే మా ఐన్స్టైన్ అంటాడు, ఐ డోంట్ వాంట్ టు బి సక్సెస్ఫుల్ పర్సన్ బట్ ఐ వాంట్ టు బి పర్పస్ఫుల్ పర్సన్. జీవితానికి ఒక అర్థం పరమార్థం లేకపోతే విజయం వల్ల ప్రయోజనం లేదు. విజయ నిర్వచనం మారిపోతుంది. సక్సెస్ వేరియట్స్. ఎల్కేజీ పిల్లవాడికి రైమ్ రావడం సక్సెస్ అయితే యూకేజీ పిల్లవాడికి పాస్ అవ్వడం సక్సెస్ అవుతుంది. 10th క్లాస్ పిల్లవాడికి పరీక్ష పాస్ అవ్వడం అయితే ఇంటర్మీడియట్ పిల్లవాడికి ఎంసెట్ అవుతుంది. ఇంజనీరింగ్ పిల్లవాడికి గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉద్యోగం రావడం సక్సెస్ అవుతుంది. తర్వాత పెళ్లి చేసుకోవడం సక్సెస్ అవుతుంది. పెళ్లి చేసుకున్నాక పిల్లలు కనడం సక్సెస్ అవుతుంది. సక్సెస్ అంటే ఏంటనేది ఎవరూ చెప్పలేరు. కానీ జీవితానికి ఒక పర్పస్ కావాలి. ఆ పర్పస్ను ఒక దృష్టిలో పెట్టుకుని ఆ పర్పస్ ఎలా చెయ్యాలి, ఆ పర్పస్ 10 మందికి ఎలా అందించాలి, నా జీవితాన్ని ఒక సార్థకత చేసుకొని ఈ ప్రపంచానికి అందించాలని ఆలోచించే ప్రతి సమిధ కూడా ఈ దేశంలో, ఈ భూమిలో, ఇక్కడ ఇలా ఉండడం మన అదృష్టం కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఈ మనుషుల్ని చూస్తుంటేనే మనకు ఒక ప్రత్యక్షమైనటువంటి పవిత్రత వాళ్ళ ఆలోచనలో కనపడుతుంది. ఎంత ఇచ్చామో ఏం చేసామని కాదు, ఎవరి సమయం వాళ్ళకి ముఖ్యమని ఆలోచిస్తున్న ఈ రోజుల్లో పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా జీవిస్తున్నటువంటి ఈ సమాజంలో ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి అందించాలి, ఎంతో కొంత చెయ్యాలి అని ఆలోచిస్తున్న ఈ యువతరం అందరికీ ఒక్కసారి జేజే చెప్పి తపట్లు కొట్టండి మనస్ఫూర్తిగా. ఇది మనస్ఫూర్తిగా మీరు ఇస్తున్న ఆశీర్వచనం గుర్తుపెట్టుకోండి. ఈ ఆశీర్వచనం వాళ్ళకి మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఇక నా విషయానికి వస్తే వీళ్ళకి నేను చేసేది చాలా తక్కువ. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తారు. మా మనవడు బంగారు కొండ అప్పుడప్పుడు అన్నట్టు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కాస్త మాట్లాడతాను, అంతే నేను చేసే పని. అంతకుమించి నేను చేసేది ఏం లేదు. కానీ వాళ్ళని ఏమిటో తెలియదు, ప్రతిసారి పిలుస్తారు, మహా ఇదిగా మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ ఎదుటి మనిషిని పొగడ్డం, ఎదుటి మనిషిని ఆహ్వానించుకోగలడం, ఎదుటి మనిషితోటి సర్దుకోవడం అనేది ఈజ్ ఎ గ్రేట్ ఆర్ట్ ఆఫ్ లైఫ్. నాకు నేనుగా జీవించడం కాదు, 10 మందిని నాతో జీవింప చేయగలగాలి. ఇంతమందితో ఉంటున్న ఈ సమాజంలో ఇంతమంది కార్యకర్తలతో శ్రీనివాస్ గారు ఎలా ఉంటున్నారో నిజంగా చూస్తే ఈజ్ ఎ వెరీ గుడ్ టీమ్ లీడర్, ఈజ్ ఎ వెరీ గుడ్ కాన్ఫ్లిక్ట్ మేనేజర్. ఆలోచనలు ఉంటాయి, మనసులు ఉంటాయి, స్పర్ధలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి, ఆలోచన సరళి మారుతాయి. కానీ అందరినీ ఒక తాటి మీద తీసుకురావడం అనేది రియలీ గ్రేట్. ఎవరికి అంటే తానొప్పక నితనులొప్పక తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి అన్నట్టు శ్రీనివాస్ గారు ఎప్పుడూ వీళ్ళందరినీ ఒక కోఆర్డినేషన్ మీద తీసుకెళ్తున్నారు. 7 సంవత్సరాలు, సంస్థ పుట్టిన దగ్గర నుంచి చేసుకెళ్తున్న ప్రతి చర్య చూస్తుంటే, వీళ్ళు ఇచ్చే ప్రతి ప్రాజెక్టు చూస్తుంటే అవునా అనిపిస్తుంది. అప్పుడే 7 సంవత్సరాలు గడిచిపోయిందా, ప్రతి ప్రాజెక్టు ఇలా సాగుతోందా అంటే ఎంతో ఆనందం. చిన్న విత్తనం వేసి ఆ విత్తనం మొక్కగా మారి మొక్క మహావృక్షమై వృక్షం నుంచి అందరికీ నేడిస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది. మనందరం లెక్క పెట్టగలుగుతాం ఒక పండులో ఎన్ని విత్తనాలు ఉన్నాయో, కానీ ఎవరూ లెక్క పెట్టలేము ఒక విత్తనంలో ఎన్ని పళ్ళు వస్తాయో, ఎన్ని చెట్లు వస్తాయో. అలాంటి ఒక మహా గొప్ప విత్తనం ఈ శ్రీనివాస్ గారు. ఆయన సృష్టించిన ఈ చెట్లన్నీ కూడా ఒక్క విత్తనం నుంచి ఇంతమంది వచ్చారంటే ఈ సమాజానికి ఎంత సేవ జరుగుతుందో ఆలోచించండి. ఈ అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తరలి వచ్చిన మీ అందరికీ శుభాభినందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.